ఈయనకి తెలియకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడికే? మా ఫ్రెండ్ పద్మజ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానండి. పక్కింటి పద్మజ ఇంటికి ఇంతలా రెడీ అయ్యి వెళ్తావా? అబ్బే నేనేం రెడీ అయ్యానండి, నార్మల్ గానే కదా రెడీ అయ్యాను. ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావో. అమ్మో నిజం చెప్పి వరకు ఈయన వదిలేలా లేరు. నిజం చెప్పేస్తాను. ఏమండి అంటే అది అది అని నసుగుతున్నావేంటి? చెప్పు. ఏమీ లేదండి, ఈరోజు మీ చెల్లి వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్. మీ చెల్లి ఫోన్ చేసి మనల్ని అందరినీ తప్పకుండా రమ్మందండి. తను రమ్మంటే నువ్వు ఎగేసుకుని వెళ్ళిపోతావా? మీరు ఎలా కోప్పడతారనే మీకు తెలియకుండా వెళ్ళడం. ఆ ఫ్యామిలీతో మనకు మాట్లాడలేవు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. తోబుట్టుతో పడదు అనడం తగదండి. కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి. అయినా మనస్పర్ధలు అనేవి మనుషులకు రాకపోతే మానులకు వస్తాయా? దాన్నే పట్టుకుని వేలాడతామా? అయినా గానీ బిజినెస్ లో మీ బావకి మీకు గొడవ వస్తే మధ్యలో మీ చెల్లి ఏం చేసిందండి? మీ ఇద్దరి మధ్యలో పాపం తను నలిగిపోతుంది. అందుకనే ఎంగేజ్మెంట్ కి పిలవడానికే ఇంటికి వస్తే మీరు ఎక్కడ కోప్ప